సో లాక్ ఇన్ పీరియడ్, సో కంపెనీస్ ఎందుకని ఆఫర్ లెటర్ ఇచ్చేటప్పుడు లాక్ ఇన్ పీరియడ్ ఎందుకని పెడతాయి అండ్ దాని గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఇది మంచిదా కాదా? సో ఆల్మోస్ట్ 24 months కానీ 2 years కానీ 3 years కానీ. సో మనం మామూలుగా ఏంటి అంటే బాండ్ అని మాట్లాడుకుంటాం. యాక్చువల్లీ దిస్ ఈస్ అ లాక్ ఇన్ పీరియడ్ వెదర్ క్యాండిడేట్ ఆర్ న్యూ పర్సన్ స్టార్టెడ్ అంటే దేర్ కెరియర్ ఇన్ ద ఓన్ కంపెనీ. సో ఎందుకు ఈ లాక్ ఇన్ పీరియడ్ పెడతారంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంకొంతమంది సర్టిఫికేట్లు తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకొంతమంది ఒరిజినల్స్ ఏమంటారు, ఇంకొంతమంది బాండ్ అంటారు, ఇక రకరకాలుగా ఉంటా ఉంటుంది. బట్ లాక్ ఇన్ పీరియడ్ అనేది చాలా సర్వసాధారణమైన విషయం, మనం తెలుసుకోవాలి. అండ్ ఒక కంపెనీలో ఒక లాక్ ఇన్ పీరియడ్, ఒక ప్రాజెక్ట్ లో మీరు కెరియర్ స్టార్ట్ చేశారు అంటే డెఫినెట్లీ అది మంచి విషయమే. ఓకే, ఎందుకంటే మన కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక కంపెనీలో 3 years పనిచేస్తే మనకు వచ్చే వాస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ షోస్ అవర్ కన్సిస్టెన్సీ టు ద అంటే ఒక స్టెబిలిటీ ఉంది. 1 year కి 2 years కి ఇలా కంపెనీ మారేదిలా కాకుండా ఇలా ఉంటుంది, అంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి డెఫినెట్లీ ఇది ఒక మంచి విషయమే. అయితే చాలా మంది ఏంటి అంటే ఈ కంపెనీస్ లాక్ ఇన్ పీరియడ్ ఎందుకు పెడతారు అనేది అర్థం కాదు. జనరల్ గా ఏంటి అంటే ప్రాజెక్ట్ అనేది కొన్నిసార్లు ఒక ప్రాజెక్ట్ అనేది 2 years ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ 3 years ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక ఫ్రెషర్ గా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అతనికి ఉంటాడు అసలు, అంటే ఎంత రియల్ టైమ్ సినారియోస్ నేర్చుకున్నా, రియల్ టైం వర్కింగ్ ఈజ్ డిఫరెంట్, లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్. అతను కొంచెం ట్రైన్ చేసి కొంచెం ఫామ్ లోకి వచ్చి కొంచెం అతనికి సబ్జెక్ట్ రాగానే అతను ఏం చేస్తాడు, ఇమీడియట్ గా నేను కంపెనీ మారుతానని చెప్పి కంపెనీ మారి, కంపెనీ ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ చేసి ఎంతైతే అతను ట్రైన్ చేసి అతను మంచిగా ట్రైన్ చేసి ఆ ప్రాజెక్ట్ లో కూర్చోడానికి ఒక మంచి స్కిల్స్ అనేవి ఏదైతే సపోర్ట్ చేస్తారో, వాళ్ళు ఇంత కష్టపడి మనం ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో కొంత ఏంటంటే కంపెనీకి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి ఈ లాక్ ఇన్ పీరియడ్ ఈ విధంగా మన కంపెనీ అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఎవరికి ఇవ్వకూడదు. అండ్ చాలా క్లారిటీతో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, 3 years ఇఫ్ ఎనీ కంపెనీ ఆస్కింగ్ బాండ్, ఇవ్వండి, తప్పేం లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం బిఫోర్ గివింగ్ బాండ్ ఆర్ ఎనీథింగ్ కమిట్మెంట్ టు ద కంపెనీ, ప్లీజ్ ఒకసారి లింక్డ్ఇన్ వెళ్ళి ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళతో ఒకసారి మీరు చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని ఇప్పుడు మీరు దాని విషయంలో ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ కంపెనీస్ లాక్ ఇన్ పీరియడ్ ఎందుకు పెడతాను, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయితే సబ్జెక్ట్ నేర్చుకుని ఫ్రెషర్కే పెడుతుంది లాక్ ఇన్. ఎప్పుడు కూడా బాండ్ అనేది ఫ్రెషర్కే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాండ్ అనేది ఉండదు. ఫ్రెషర్స్ కి ఎందుకు పెడతారంటే వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్ మంది కొంచెం స్కిల్ నేర్చుకొని మళ్ళీ వేరే కంపెనీలు ఇమీడియట్ గా జంప్ కొడతారు. దానివల్ల ఈ ట్రైనింగ్ ఇచ్చి ఇదంతా కూడా కంపెనీకి లాస్ అవుతుంది. మళ్ళీ కొత్త వాడిని తీసుకొని వాళ్ళు మళ్ళీ సున్నా నుంచి అంత టైం వాళ్ళకు ఉండకపోవచ్చు. సో అందువల్ల ఈ లాక్ ఇన్ పీరియడ్ అనేది కంపెనీలో ఉంటుంది. అండ్ దీన్ని అంటే మన టెక్నికల్ టర్మ్ అంటే కంపెనీ తరపు నుంచి ఆలోచిస్తే లాక్ ఇన్ పీరియడ్, ఒక క్యాండిడేట్ లాక్ ఇన్ పీరియడ్ అని మాట్లాడతారు, మన సైడ్ నుంచి చూస్తే దిస్ ఇస్ బాండ్ అని అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వద్దు. డెఫినెట్లీ కంపెనీ లాక్ ఇన్ పీరియడ్ కెరియర్ స్టార్టింగ్ లో మీకు ఇస్తుంది, బాండ్ ఇవ్వాలి ఖచ్చితంగా. మీరు 3 years ఉండాలి అంటే డెఫినెట్లీ సో యూ క్యాన్ స్టిక్ విత్ ద సేమ్ కంపెనీ, సో యుల్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఇనిషియల్ డేస్ లోనే తొందరపడిపోయి, నాకు మొన్న కూడా ఒకటి చూసాను, 8 లక్షలు ప్యాకేజ్ ఉందని చెప్పి ఒక అమ్మాయి ఒక అతన్ని రిజెక్ట్ చేసింది. అంటే అలాంటి అమ్మాయిల్ని డెఫినెట్లీ మనం దూరం పెట్టాలి. అంటే రేపు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు డబ్బులు వచ్చాయి, ఓకే, ఇప్పుడు 25 లక్షలు ఉందని నేను పెళ్లి చేసుకుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, 10 లక్షల ప్యాకేజ్, 25 లక్షలు 30 లక్షల ప్యాకేజ్ నేను పెళ్లి చేసుకుంది. లైఫ్ కే, జీవితానికి గ్యారంటీ లేదు. ఎంత తోపైనా కానీ ఒక్కొక్కసారి జాబ్ పోతుంది, జాబ్ కూడా రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది, ఒక్కొక్కసారి డబ్బులు లేని పరిస్థితి ఉంటుంది. అంటే అలాంటి టైంలో ఏమో నిన్ను వదిలేసిపోదని గ్యారంటీ ఏంది? ఆలోచించాలి. అలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయి అయితే ఖచ్చితంగా, నా పర్సనల్ ఒపీనియన్, లెఫ్ట్ లెగ్ కన్ని దూరం పెట్టడం బెటర్. ఎందుకు ఇంత హార్ష్ గా మాట్లాడుతున్నానంటే, అంటే డబ్బుల కోసమే, అంటే డబ్బులు ఇంపార్టెంటే, కష్టపడండి, ఇద్దరు కలిసి కష్టపడి ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి కదా. అలాంటి రిలేషన్ అలాంటి అమ్మాయితో మీకు బెటర్ ఉంటుంది. ఓకే, వాళ్ళంతా ఒక ఏటీఎం మిషన్స్, డబ్బులు ఎప్పుడు సంపాదిస్తానే ఉండాలి, హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్, కొన్ని పరిస్థితులు ఉంటాయి. అలాంటి మైండ్ సెట్ ఎవరికైనా ఉందంటే మీరు తొందరగా అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే మీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, డబ్బులు లేనప్పుడు, పరిస్థితి బాగాలేనప్పుడు ఇంకే బెటర్ ప్యాకేజ్కి ఎలా మూవ్ అవ్వాలి, ఇంకేం చేద్దాము, నేను నీకు ఎలా సపోర్ట్ చేయగలుగుతాను అని చెప్పి వైఫ్ హస్బెండ్ బోత్ సైడ్ ఇద్దరు కష్టపడి ముందుకెళ్ళాలి. అదే రియల్ గా రిలేషన్ అనేది మంచిగా ఉంటుంది. అదే నిజమైన రిలేషన్ లాంగ్ ఎక్కువ కాలం నిలబడుతుంది. సో ఒకరి మీద భారం పడకుండా ఉంటుంది. ఇప్పుడున్న వరల్డ్ లో, ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సొసైటీలో సో బోత్ పీపుల్ వర్కింగ్ అవ్వాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. అదే కదా రిలేషను. ఇనిషియల్ గానే నాకు 8 లక్షల ప్యాకేజ్, 20 లక్షల ప్యాకేజ్ కావాలి, 30 లక్షల ప్యాకేజ్ కావాలి అంటే మేబీ మనకు సూట్ కాదు, అలాంటి అమ్మాయిలు మనం దూరంగా పెట్టాలి. ఓకే, సో ఇదైతే నాకైతే అనిపించింది. సో ఎనీవే మీ ఇష్టం. సో నేను 10 లక్షల ప్యాకేజ్, ఇలా ప్యాకేజ్ చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు దూరం పెట్టడం నేను అంటున్నా. లేదు, ప్యాకేజ్ చూసినా పర్లేదు, అమ్మాయి ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, బాగుంది, స్వీట్ వాయిస్ ఉంది అని చెప్పి పడిపోయారంటే మాత్రం తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు బ్రదర్.
ఓకే, ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.